ఏపీ మంత్రివర్గం సమావేశంలో ప్రధానంగా రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులపై చర్చ జరిగింది. 9 కీలక అజెండాలే లక్ష్యంగా ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. సింగపూర్ ప్రభుత్వంతో భాగస్వామ్యం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన చర్చలో భాగమయ్యాయి. సింగపూర్ బృందం అమరావతిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సహకారం అందించే అవకాశంపై మంత్రివర్గం చర్చలు జరిపింది. మంత్రులతో లోకేష్ బ్రేక్ఫాస్ట్ సమావేశం కూడా జరిగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. 2025 డ్రోన్ పాలసీ అంశం కూడా చర్చలో భాగమైంది. ఏపీ మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులపై చర్చ జరిగింది. 9 కీలక అజెండాలే లక్ష్యంగా ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. సింగపూర్ ప్రభుత్వంతో భాగస్వామ్యం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన చర్చల్లో భాగమయ్యాయి. సింగపూర్ బృందం అమరావతిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సహకారం అందించే అవకాశంపై మంత్రివర్గం చర్చలు జరిపింది. మంత్రులతో లోకేష్ బ్రేక్ఫాస్ట్ సమావేశం కూడా జరిగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. 2025 డ్రోన్ పాలసీ అంశం కూడా చర్చలో భాగమైంది. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, శివాని, కొద్దిసేపటి క్రితం ఏపీ కేబినెట్కి సంబంధించినటువంటి అజెండాలపై జరిగినటువంటి సమావేశం ముగిసింది. ప్రధానంగా 9 అజెండాలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించినంత వరకు కూడా అత్యంత కీలకమైంది అనకాపల్లిలో డిఎల్పురంలో ఉన్నటువంటి క్యాప్టివ్ పోర్ట్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎందుకంటే అక్కడ స్వయం ప్రతిపత్తితో సొంతంగా ఏర్పాటు చేసుకున్నటువంటి క్యాప్టివ్ పోర్టులు ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదనతో ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగానే క్యాప్టివ్ పోర్టుల ఏర్పాటుకి ప్రభుత్వం కేబినెట్ సంబంధించిన సమావేశం ఆమోదం తెలిపింది. ఇక ఆర్సిల్మెటర్ సంస్థ ఆధ్వర్యంలో త్వరలో ఏర్పాటు కానున్నటువంటి స్టీల్ ప్లాంట్ కోసం కూడా ప్రత్యేకంగా పోర్టును ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించారు. అందులో భాగంగానే ప్రత్యేక పోర్టు ఏర్పాటుకు కూడా కేబినెట్లో ఆమోదం తెలిపారు. ఏపీలో పర్యాటక అభివృద్ధికి సంబంధించినంత వరకు కూడా దాదాపుగా 3 స్టార్ హోటల్స్ అండ్ బార్స్కి ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశం, లైసెన్స్ ఫీజులు 25 లక్షల రూపాయలకి సంబంధించినటువంటి తగ్గింపుకు సంబంధించినటువంటి అంశం పైన కూడా కేబినెట్లో చర్చకు వచ్చింది. దీనికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎందుకంటే పర్యాటక అభివృద్ధిని మరింతగా ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో భాగంగా 3 స్టార్ హోటల్స్, వాటికి సంబంధించినటువంటి బడ్జెట్ నిర్వహణకు సంబంధించినటువంటి ఖర్చులకు సంబంధించినటువంటి అంశాలపైన కొంతవరకు ప్రభావం చూపించినటువంటి నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించినంత వరకు కూడా బార్స్ ఏర్పాటు కోసం లైసెన్స్ ఫీజులను 25 లక్షల రూపాయలు తగ్గింపు చేస్తూ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. పర్యాటక రంగం అభివృద్ధి, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పర్యాటకాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడం, అదేవిధంగా మద్యం సేల్స్కి సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటికీ కూడా ఈ అంశం ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపుగా 25 లక్షల రూపాయల ఫీజులను తగ్గింపుకు ప్రభుత్వం కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక ప్రధానంగా డ్రోన్ కార్పొరేషన్కు అటానమస్ అంటే స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్. డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా డ్రోన్లో ఉన్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించి డ్రోన్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి స్వయం ప్రతిపత్తిగా డ్రోన్ కార్పొరేషన్ నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. డ్రోన్ వినియోగానికి సంబంధించినటువంటి అంశాలపైన పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టిన తర్వాత విజయవాడలో జరిగినటువంటి వరదల్లో కూడా పెద్ద ఎత్తున డ్రోన్లు వినియోగించి అవసరమైనటువంటి బాధితులకి మందులు, మంచినీరు వంటి ఆహార పదార్థాల వంటి వాటిని కూడా డ్రోన్ ద్వారా సరఫరా చేసినటువంటి నేపథ్యంలో వీటి అంశాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా స్టడీ జరిగింది. దీని ద్వారా డ్రోన్ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగానే డ్రోన్ కార్పొరేషన్కి అటానమస్ స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక పోలవరం, అదేవిధంగా బనకచర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ప్రత్యేకంగా జలహారతి పేరుతో ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటుకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే జలహారతి పేరుతో పెద్ద ఎత్తున ఒక జల యజ్ఞం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టింది. ఒకవైపు పోలవరం, ఇంకోవైపు బనకచర్ల ప్రాజెక్ట్స్ని ప్రభుత్వం అత్యంత కీలకంగా తీసుకుంది, అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో ఇప్పుడు వీటిని అభివృద్ధి చేసేందుకు ప్రధానంగా జలహారతి పేరుతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా వాటికి అవసరమైనటువంటి నిధులను సమకూర్చుకోవడం, అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటికీ కూడా ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో జరిగేటువంటి జలహారతి పేరుతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీనికి కూడా కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశంలో ఆమోదం తెలిపినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం
9 అంశాలకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రత్యేకంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీఎఫ్ఎస్ఎల్లో ఉన్నటువంటి ఏపీ డ్రోన్ కార్పొరేషన్ను వేరు చేసుకుంటూ దాన్ని అటానమస్గా స్వయం ప్రతిపత్తిగా కేటాయిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపారు. ఇలా మొత్తం మీద చూసుకుంటే కనుక 9 అంశాలకు సంబంధించినటువంటి అజెండాకు సంబంధించినటువంటి అంశాలపైన తీసుకున్నటువంటి నిర్ణయాలపైన కేబినెట్లో కూడా చర్చ జరిగింది. వీటికి సంబంధించినంత వరకు కూడా త్వరలోనే పోర్టుకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, డ్రోన్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టబోతుంది. ఈ కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశానికి సంబంధించినంత వరకు తర్వాత పొలిటికల్గా మంత్రులతో ముఖ్యమంత్రి పొలిటికల్ డిస్కషన్ జరిగింది. ప్రజెంట్ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, రాజకీయ పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలు, వీటి బయట జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సిచ్యుయేషన్స్, జిల్లాల వారీగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులపైన కూడా ముఖ్యమంత్రి మంత్రుల్ని నియమించి ఆరాలు తీశారు. రాష్ట్రంలో జోరు చేసుకున్నటువంటి కొన్ని పరిణామాలు, ఇటీవల జరిగినటువంటి మహిళలపై దాడులకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఒక పాస్టర్ మరణానికి సంబంధించి తలెత్తుతున్నటువంటి విమర్శలు, ఆరోపణలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, ఆ కేసుకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా చర్చకొచ్చింది. మొత్తం మీద కేబినెట్కి సంబంధించినటువంటి బ్రీఫింగ్స్కి సంబంధించినటువంటి అంశాల తర్వాత కూడా పొలిటికల్ డిస్కషన్ జరిగినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రైట్.